పాకిస్తాన్తో మ్యాచ్లో భారత జట్టు ప్రజలు కోరుకున్న అంటే ప్రేక్షకులు కోరుకున్నట్టు అనాలా లేకపోతే అభిమానులు కోరుకున్నట్టు అనాలా ఆ స్థాయిలో ఆడిందా అంటే లేదనే చెప్పాలి. బట్ ప్రేమదాస స్టేడియం శ్రీలంకలో అది పిచ్ చూస్తే గనక చాలా నెమ్మది పిచ్ కావడం, అందులో 7 స్పిన్నర్లను పెట్టుకుని పాకిస్తాన్ ఆడటం ఎక్కడికక్కడ కట్టడి చేసుకొచ్చింది. మొదట ఇషాన్ కిషన్ బాదుడే ఓ రకంగా కంఫర్టబుల్ స్కోర్ అయితే వచ్చింది. 175 పరుగులకి 7 వికెట్లు కోల్పోవడం, చిట్ట చివరి బంతికి కూడా అక్షర్ పటేల్ వికెట్ కోల్పోవడం, ఇషాన్ కిషన్ పడిపోయిన తర్వాత కంఫర్టబుల్గా నుంచుని ఆడినటువంటిది తక్కువ. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇద్దరు ట్రై చేశారు కానీ నిలబెట్టారు. బట్ ఓవరాల్గా విశ్లేషకులు చెప్పేది ఏంటంటే 170 అనేటటువంటిది ఈ పిచ్ మీద చాలా ఎక్కువ స్కోరు, డిఫెండ్ చేసుకోవడం కష్టమైనటువంటి స్కోరు అన్నటువంటిది. అయితే భారత్ పాక్ మ్యాచ్ అంటే కసితో ఉండేటటువంటి మ్యాచ్, కసిగా కొట్టాల్సిన మ్యాచ్, కసిగా వికెట్లు తీసే మ్యాచ్. కాబట్టి కసిగా కొట్టే ప్రయత్నంలో అయితే విఫలమయ్యారు. 175 కొట్టడం స్ట్రాంగే అన్నటువంటిది నిజమా కాదా అన్నటువంటిది నిరూపించాలంటే బౌలర్లు కట్టడి చేయాలి. బౌలర్లు అయితే కుల్దీప్ దగ్గర నుంచి స్ట్రాంగ్ అయినటువంటి అక్షర్ పటేల్ ఉన్నాడు, మంచి బౌలర్లు మన దగ్గర కూడా ఉన్నారు. కాకపోతే ఓవరాల్గా హైయెస్ట్ కొట్టిన కిషన్ 77 అయితే తిలక్ వర్మ నిలబడి 24 బంతులు ఆడి 25 కొట్టాడు, చాలా డల్గా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అంతే, వాళ్ళ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే 29 బంతులకు 32. దుబే ఒకడు చివరిలో 17కి 27 కొట్టి కాస్త ఆడించి చూపించాడు. ఓవరాల్గా వచ్చేటప్పటికి హార్దిక్ పాండ్యా గబక్కన పోవడం అన్నది పెద్ద సమస్య అయిపోయింది. అక్షర్ పటేల్ మధ్యలో వెళ్ళిపోవడం, ఇది చివరిలో దెబ్బతింటాం అన్నటువంటిది. టోటల్గా చూస్తే 175 పరుగులకి 7 వికెట్ల నష్టాన్ని 175 పరుగులు చేశారు. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఇక పాకిస్తాన్ ఈ టైంలో కనుక ఒకవేళ పిచ్ కనుక టర్న్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడుతుందా, లేదా ఇదే తరహాలో పిచ్ ఉండి నెమ్మదించితే భారత బౌలర్లు దెబ్బతీస్తారా లేదనేది చూడాల్సి ఉంది. భారత్ పాక్ అంటేనే హై వోల్టేజ్ మ్యాచ్. హై వోల్టేజ్ మ్యాచ్లో హై వోల్టేజ్ బౌలింగ్ అయితే పాకిస్తాన్ చేసింది, భారత్ గట్టిగా ప్రతిఘటించింది. ఇప్పుడు బౌలింగ్లో ఎలా కట్టడి చేస్తుందన్న దాని మీద డిపెండ్ అయ్యింది.